అధికార భాగస్వామ్యంలో ఉన్న జనసేన పార్టీ బలోపేతానికి కీలకమైన అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే ఏపీ వ్యాప్తంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. గత నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. దాంతో జనసేన పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం 10 లక్షల పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. నిజానికి తొలుత జూలై 18 నుంచి 28 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా అప్పటికే 10 లక్షల సభ్యత్వాలు దాటడంతో మరో వారం పాటు గడువు పెంచింది. దాంతో 2 వారాల్లోనే 13 నుంచి 14 లక్షల వరకు సభ్యత్వాలు నమోదు అయినట్లు జనసేన అంచనా వేస్తోంది. గత ఏడాది నెల రోజుల వ్యవధిలో కేవలం 5,40,000 మాత్రమే సభ్యత్వాలు నమోదు కాగా ఈ ఏడాది దానికి రెండింతలు అధికంగా రికార్డవడంతో జనసేన పార్టీలో మెంబర్షిప్ జోష్ నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో అనేక మంది నేతలు కార్యకర్తలు జనసేన వైపు చూస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దానికి తగ్గట్లే గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున జనసేనలోకి జాయినింగ్లు కొనసాగుతున్నాయి అంటున్నారు. జనసేన హిస్టరీలో ఇప్పటి వరకు 3 దఫాలుగా సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయగా ఇప్పుడు అధికార భాగస్వామ్యంలోకి వచ్చిన తర్వాత 4th ఫేజ్ మెంబర్షిప్ ప్రోగ్రాం చేపట్టింది. అదే సమయంలో క్యాడర్ నిర్మాణం, పార్టీ బలోపేతం, కొత్త కమిటీలు పాత నాయకత్వానికి భరోసా ఇస్తూనే కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తోంది. భవిష్యత్తులో జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కొత్త వారిని స్వాగతిస్తూ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించింది. ఫలితంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే సభ్యత్వ నమోదులో జనసేన పార్టీ తీసుకున్న వినూత్న నిర్ణయం మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఇప్పుడే జనసేనకు బూస్టప్ గా మారింది. ఇతర పార్టీలకు భిన్నంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 500 రూపాయలతో బీమా కల్పిస్తోంది జనసేన. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యత్వం ఉన్న కుటుంబాలకు 5 లక్షల బీమా చెక్కులు అందజేస్తోంది. ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా విలువైన చెక్కులను వందలాది మంది క్రియాశీలక సభ్యుల ఫ్యామిలీలకు అందించడంతో జనసేనకు విస్తృత ప్రచారం లభించింది. మిగతా పార్టీల్లో సభ్యత్వాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేని కారణంగా అనేక మంది ఈసారి జనసేన వైపు మొగ్గు చూపారు. చిన్న చిన్న పనులు చేసుకునే వారి నుంచి డ్రైవర్లు, పై స్థాయి ఉద్యోగుల వరకు అనేక మంది ఫ్యామిలీలే జనసేన సభ్యత్వం తీసుకుంటున్నారు. దాంతో గతేడాది కంటే డబుల్ సభ్యత్వాలు నమోదయ్యాయి. మొత్తంగా అధికారంలో భాగస్వామ్యం, కార్యకర్తలకు ఇస్తున్న భరోసా, బీమా బెనిఫిట్స్ లాంటి అంశాలు జనసేన సభ్యత్వ నమోదులో డబుల్ జోష్ నింపాయి.